హ్యాపీయా? చాలా హ్యాపీ. మరి ఆంటీకి ఎలా చెప్తావు? అర్జున్కి చెప్తాను, అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు. జీమేట్ రాసావట? నీకెవరు చెప్పారు? కాలేజీ కూడా అప్లై చేసావట? నీకెలా తెలిసింది? ఎలాగోలో తెలిసిందిలే, నువ్వెప్పుడు చెప్దాం అనుకున్నావు? బా ఏంటి నీ నసా? నాది నసా, నాది నసా. ఇలా అరుస్తావనే చెప్పలేదు. అసలు చెప్పే ఉద్దేశం ఉందా? అయ్యో ఎందుకు చెప్పను? ఫీజు నువ్వే కట్టాలి కదా. ఆ డబ్బులకు మాత్రం కావాలి పిచ్చిది. అవును, ఏంటవి? ఫారిన్ సంబంధాలు. చదువు నీ ఇష్టం వచ్చినట్టేడు, కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఓపిక పడుతున్నాను. ఇంకా చాలు. వేలు చూపిస్తున్నావేంటే? ఆ చూపేంటి? మాట్లాడవే. నా చదువు, నా పెళ్లి, నా ఫ్యూచర్, నా ఇష్టం. నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదా? లేదు. ఎవడైనా ఉన్నాడా? నువ్వు చూసిన సంబంధం మాత్రం చేసుకోండి. ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్, దీనికి పెళ్లి ఫిక్స్. పెళ్ళేంటి? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. చేసుకోను, చదువుకుంటానని చెప్పాను కదా. నువ్వు నా మాట వింటున్నావా, నేను నీ మాట వినడానికి? సో రివెంజ్ తీర్చుకుంటున్నావా? అలాగే అనుకో. నేను పెళ్లి చేసుకోను. ఏం చేస్తా? నీకే కాలేజీలో సీట్ వచ్చినా ₹1 కూడా ఫీజు కట్టను. ఆర్ యు సీరియస్? అమ్మా శైలు, అన్నయ్య ప్లీజ్, నేనిది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు. ఓ, ఇదంతా నిన్నటి గోల గురించా? అమ్మ తల్లి, సారీ. ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగేశాను. కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నాటకాలు ఆడుకో. అది కాదమ్మా. లేకపోతే ఏంటక్క సాడీస్ లా బిహేవ్ చేస్తుంది. అసలు దీనికి ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు. నాది ఈగోనా? అమ్మ శైలు, ఆడపిల్లని ఏడిపించడం ఇంటికి అంత మంచిది కాదు. అన్నయ్య, నా ఏడుపు దీనికి మంచిదా? నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గాని ఇలా మోసం చేస్తుందా ఇది? నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట. అప్పుడు అమ్మగా నేనెందుకు? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే. అయితే ఇప్పుడే చచ్చిపో. నా లైఫ్ అను! అమ్మ గురించి ఎలా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దవాడు కోపం వస్తే 1,00,000 మాట్లాడతాం, అందుకని చంపేస్తావా? అర్జున్ని చూసి నేర్చుకో. నేనెంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా? నేను వెలిగించిన ఒక చిన్న చిచ్చుబుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది. గొడవ అవ్వాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు. పెళ్లి చేసుకోమంటున్నారు అర్జున్. ఏం చేయమంటా? నువ్వైనా చెప్పు. పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదను. పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటాను. ఇంకా చదవను. ఏం చెప్పావురా? అర్జున్,
వదిలి బయటికి వెళ్ళగలవా? చెప్పవే, ఎందుకు ఇలా చేసావే? చూడు ఎలా చూస్తున్నాడు, చేయాల్సిందంతా అతని చేసి ముందు మొహం చూపించలేకపోతున్నావు. చేసినంత చేసి ఎక్కడ పారిపోతున్నావు? ప్లీజ్ రేయ్, ప్లీజ్ అన్న రా లోపలికి చెప్తా. చెప్పవే, మొగురాయిల నుంచి మాట్లాడవే. వదలండి. అమ్మా ఆడపిల్ల అలా పట్టుకుని కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి? ఊరుకో ఊరుకో. ఇంకేం చేయమంటావన్నయ్య? మొత్తం పరువు తీసేసింది. దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది. ఎలా చూస్తుందో చూడు. ఇంత చేసిందని ఇంకే ఏదో పెళ్లి చేసుకుంటాడన్నయ్య. ఏంటలా ఆకలిగా చూస్తున్నారు? అర్జున్, నాన్న, అర్జున్ అమ్మా, అర్జున్ చెప్పండి. అను చాలా మంచి అమ్మాయిరా. అవును, నాన్న నేనేం చేసినా నేను మంచిగా చేస్తాను. అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే. అందుకని బాబు, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ రీచా అను నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు న్యాయం అనిపిస్తుంది. జస్టిస్ చౌదరి ఆపుతారా? దాన్ని చేసుకుంటే నేను అన్యాయం అయిపోతాను. ఏరా అమ్మా, తను నాకు నచ్చదమ్మా. అనుకేంట్రా, బాగుంటుంది కదా. ఏం బాగుంటుందక్క, జస్ట్ యావరేజ్ గా ఉంటుంది. నాన్న, కాలేజీలో కత్తి లాంటి ఫిగర్స్ రిజెక్ట్ చేశా. ఇప్పుడు దీన్ని చేసుకుంటే నవ్వుతారు నాన్న. బాబు, నిన్న జరిగిన పంటకి ఆల్రెడీ అందరూ నవ్వుతున్నారు. అన్నయ్య, అర్జున్ ఏమనకండి. అమ్మా, వాడు- పాపం వాడేం చేశాడు? ఎగ్జాక్ట్లీ ఆంటీ. పాపం నేనేం చేశాను? నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ఆంటీ. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్జునే చేసుకుంటాను, లేకపోతే ఇలానే ఉండిపోతాను. అలా మీనింగ్లెస్ గా మాట్లాడతావేంటి? ఐఎమ్ సేయింగ్ నో నో. అర్జున్, ఆంటీ, మనిద్దరం ఎప్పుడు ఒకే పార్టీ కదరా? అవును. నీకే అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా? అయితే కానీ నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా. అవునరా, ఏదో అలా జరిగిపోయింది. అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని. 10th క్లాస్ ఫ్రెండ్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు. రాత్రంతా నిద్ర లేదురా అడిగి, అసలు మాట్లాడే పొజిషన్లోనే లేడు. మాయా, ఏంటి మాయా నీ బతుకు ఇలా అయిపోయింది? ఎరా ఏడుస్తున్నావా? మరి పెట్టు. పెట్రా. ఏయ్, ఇష్టం లేదా ఏంటయ్యా? రేయ్, పెట్టరా. పెడతావు. రేయ్, నాన్నతో అలాగే నా మాట్లాడేది. నువ్వు ఊరుకోమా, మళ్ళీ వాడు సంతకం పెట్టు. యానం కూడా ఏం కాదురా బా. నువ్వు పెట్టు, నువ్వు పెట్టే. అమ్మయ్య, అయిపోయింది. అమ్మా, దండలు తీసుకోమా, దండలు తీసుకో. రే, దండ తీసుకో. తల దించరా. ఏమా తలెత్తు. నువ్వే వేసే. నువ్వు దూరమ్మా, దూరం. అది ఇదిగో తాళి కట్టు. ఇదొకటి ఉందిగా, కట్టేనన్న. కట్టే త్వర కట్టేనా. కట్టే అర్జున్. పోతున్నానా, కట్టు. ఏం చెక్ నాన్న, కట్టే. ముహూర్తం దాటిపోతుంది. కట్టే. అబ్బాయి అయిపోతుందిరా. కట్టే నాన్న, కట్టేమా. అది నాన్న, ఇది నవ్వుతుంది. నేను అమ్మ, నువ్వు నవ్వద్దమ్మా. తాళి కట్టేదాకా నవ్వద్దు. నాన్న కట్టేదన్న, నవ్వద్దు. కట్టే, నువ్వు కట్టే. అంతే. నువ్వు కదలద్దమ్మా. అలాగే ఉండు. అయిపోతుంది. నాన్న, మూడో ముడి వేయలేదు. ఏ 3 వేయాలన్న. తప్పు. అనుకున్నానే. 3 వేసేనన్న. అర్జున్. వేసేమ్మా, వేసే. అది 3. అది అంతా అయిపోయింది. నా బతుకు భోగి పాలు చేసావు కదరా నా అయ్యా. అంతా అయిపోయింది. చెప్పమ్మా. చిచి, నేను చెప్పను, నువ్వే చెప్పు. నాన్న, ఒకసారి రా, అర్జున్తో మాట్లాడాలి. ఏ అబ్బా, రా నాన్న, చెప్తాను. సెటిల్ చేయి. అమ్మా, ఏమైంది? ఆడుకుంటున్నాడన్నయ్య. ఆడుకుంటున్నాడా? ఓ షిట్.
ఏనాన్నా ఇంకా వెళ్ళలేదా? వెళ్ళాన్నా, తర్వాత ఆడుకుందు గాని వెళ్ళు. తాత డోంట్ డిస్టర్బ్ us, we are playing. రే చింటూ రైట్ అమ్మా ఐ డోంట్ ఏ వాంట్ టైంలో టు ఏం గో. చేయాలో తెలియదు. అమ్మా ఐ వాంట్ టు ప్లే. అమ్మా ప్లీజ్ వెళ్ళరా. అమ్మా అమ్మా తర్వాత ఆడుకుందు నాన్న, వెళ్ళు. నేను ఒకసారి వెళ్ళినాన్న, నెమ్మదిగా అలవాటైపోతుంది. కూతురు మాట్లాడతాను, వెళ్తానులే.